హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రేణి త్రిబుల్ నెట్. సో ఈరోజు అయితే సండే. సో సండే స్పెషల్ చికెన్ కర్రీ. సో ఈరోజు మీ సండే స్పెషల్ ఏంటో నాకు కామెంట్ చేయండి. సో వీఆర్ ప్లానింగ్ టు గోయింగ్ టు బీచ్. సో ఈరోజు అయితే బీచ్కి వెళ్ళాలని ప్లాన్ చేసాము. కొద్దిగా వంట చేసి ఏదైనా తినేసి ఫ్రెష్ అయ్యి బీచ్కి అయితే వెళ్తాము. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఫైనలీ నేను మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయిపోయాము. మేము ఫ్రెష్ అయిపోయాము కానీ మేము రెడీ అయ్యేలోపు మా ఆర్యన్ మాత్రం మస్తుగా రెస్ట్ తీసుకుంటున్నాడు. వాడిని లేపి డిస్టర్బ్ చేసి తీసుకెళ్ళడం కంటే వాడు లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి వెళ్ళడం బెటర్ అనిపించింది. సో ఈ గ్యాప్లో నేనైతే చిన్న క్లిప్ కూడా తీసేసాను. సో ఫైనలీ మా ఆర్యన్ లేచేసరికి 1 అయితే అయ్యింది. సో మేమైతే డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోయాము. బీచ్కి వెళ్ళాక డైరెక్ట్గా బీచ్ దగ్గరికి వెళ్ళకుండా అది లంచ్ టైం కాబట్టి కొద్దిగా లంచ్ చేసి దాని తర్వాత బీచ్కి వెళ్దామని మా హస్బెండ్ అంటే ఒక మంచి ప్లేస్ చూసుకొని మేమైతే లంచ్ చేసేస్తున్నాము. ఇక్కడ లంచ్ కోసం నేను చికెన్ కర్రీ, వెజ్ బిర్యానీ, మా ఆర్యన్ కోసం కొద్దిగా రసం, కొద్దిగా వైట్ రైస్ కూడా తీసుకొచ్చాను. మేము తినేసిన తర్వాత ఆర్యన్ కూడా కొద్దిగా తినిపించేసాము. సో నాకు ఇలాగ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అనేది చాలా నచ్చుతుంది. సో అలా స్పెండ్ చేస్తే మనకున్న స్ట్రెస్ కూడా పోతుంది. సో ఫైనల్లీ మేమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బీచ్లోనే 2 అవర్స్ వరకు మేము స్పెండ్ చేసాము. స్టార్టింగ్లో మా ఆర్యన్ మాత్రం బీచ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడ్డాడు, కానీ తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాడు ఎలా ఎంజాయ్ చేశాడు అనేది నేను క్లిప్స్ యాడ్ చేస్తాను, చూడండి. ఈ చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి, జారిపోతే రాదే చెలరేగిపోవాలి, కలలే నిజమై నిన్ను. వెళ్ళేది సండే కాబట్టి చాలామంది క్రౌడే వచ్చారు. సో ఫైనల్ ఈవినింగ్ అయితే 4 అయింది. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో మా ఆర్యన్ రావడానికి అస్సలు ఇష్టపడలేదు. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 4:30 అయిపోయింది. సో ఇక్కడైతే కొద్దిగా టీ పెట్టుకుని టీ తాగేసి నైట్కి చపాతీ అయితే చేసుకోవాలి. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.